For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే మనకి ఫేస్ ఫీచర్స్, హైట్, కలర్, ఫిజిక్ ఇవన్నీ మనకి పేరెంట్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి వస్తుంది. అయితే ఇది చూస్ చేసుకునే ఛాన్స్ అయితే మనకు లేదు. కానీ స్కిన్ని మాత్రం హెల్దీగా, గ్లోయింగ్గా, క్లియర్ స్కిన్గా ఉంచుకునే ఛాన్స్ అయితే మన చేతిలోనే ఉంది. చాలామందికి ఉండే స్కిన్ ఇష్యూస్కి సంబంధించిన అనేక సొల్యూషన్స్ గురించి ఈరోజు మనతో మాట్లాడటానుకున్నారు స్కిన్ స్పెషలిస్ట్ లలిత గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, చాలా బాగున్నా. చాలామంది మేకప్ వేసుకుంటూ ఉంటారు, బట్ మేకప్ తీసేటప్పుడు అంత జాగ్రత్తలు అందరూ పాటించరు. సో దానివల్ల మనకి స్కిన్ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో మేకప్ తీసేటప్పుడు ఎలా తీయాలి ప్రాసెస్? మేకప్ వేసుకున్నప్పుడు ఎంత ఎనర్జెటిక్తో మనం వేసుకుంటాం అందంగా కనిపించాలని. ఆ మేకప్ వేసింది తీసేప్పుడు కూడా అంత ఎనర్జీ ఉండాలి తీయడానికి కూడా. అది ఎంత ఏమంటారు కేర్తో మేకప్ తీస్తాం, మనం అంత స్కిన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అయిపోతాం అనమాట. సో డెఫినెట్లీ మేకప్ లుక్స్ బ్యూటిఫుల్. మనం అందంగా కాన్ఫిడెంట్గా కనిపించాలంటే డెఫినెట్లీ ఈ లవ్ మేకప్, అంతే కదా. డెఫినెట్లీ. సో మేకప్ వేసుకోవడానికి ఎంత ఆనందంగా, ఎంత ఏదైనా చాలా ఇంట్రెస్టింగ్ గా వేస్తాం, తీసేటప్పుడు అంత కేర్ ఉండదు. ఏదో ఒక 2 minutes లో 5 minutes లో ఫేస్ వాష్ చేసేసుకున్నామా అయిపోయిందా అన్నట్టు తీస్తారు చాలా మంది. ఖచ్చితంగా ఫేస్ వాష్ డైరెక్ట్ గా చేయనేకూడదు మేకప్ వేసినప్పుడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే టోనర్ కానీ, మేకప్ రిమూవర్ కానీ కాటన్ ప్యాడ్లో కొంచెం తీసుకొని అప్వర్డ్స్ వైప్ చేసి తీసేయాలి మేకప్, కంప్లీట్ మేకప్. ఐలైనర్స్ కానీ, ల్యాషెస్ కానీ ఏదైనా వాడుండని కంప్లీట్గా మనం టోనర్, మేకప్ రిమూవర్తో మంచిగా క్లీన్గా తీసేసిన తర్వాత మనకి అంతకీ కాదు నా దగ్గర టోనర్ ఏమీ లేదు అంటే కూడా గ్రీన్ టీ వస్తుంది కదా. గ్రీన్ టీ మనకి తెలుసు, గ్రీన్ టీ టీ బ్యాగ్స్ వస్తాయి కదా. ఆ గ్రీన్ టీ కూడా మనం కావాలంటే ఆ వాటర్ తీసి పెట్టి దాంట్లో కాటన్ ప్యాడ్ డిప్ చేసి మనం మంచిగా నీట్గా అలా అయినా తీయొచ్చు. సో అప్వర్డ్స్ ఇలా వైప్ చేసి మంచిగా జెంటిల్గా అది తీసేసిన తర్వాత మిస్లర్ వాటర్ వస్తుంది, హైడ్రేటర్స్. మిస్లర్ వాటర్స్ మనం చూస్తే కూడా చాలా వరకు గూగుల్లో మనం చూడొచ్చు. బయట గార్నియర్ మిస్లర్ వాటర్, ఇలా గార్నియర్ లో వస్తుంది. ఇంకా వేరే వేరే చాలా మిస్లర్ వాటర్. ఆ మిస్లర్ వాటర్ తో మనం వైప్ చేయాలి. దట్ విల్ బి లిటిల్ బిట్ ఆఫ్ ఆయిలీ. ఓకే, అంటే మనం కాటన్ తో క్లెన్జర్ వేసి తీసేసాక కూడా మనం ఈ మిస్లర్ వాటర్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఫౌండేషన్, బీబీ క్రీమ్స్ ఇవన్నీ ఏదైతే వాడుతున్నామో పోసి మనం బ్లాక్ చేసి మాయిశ్చర్ని మొత్తం పీల్చేసి ఉంటుంది. అది యాక్చువల్లీ మాయిశ్చర్ అంతా, తేమాంశం అంతా పోయి ఉంటుంది. ఈ మిస్లర్ వాటర్లో ఏంటంటే వాటర్ అండ్ ఆయిల్ రెండు మిక్స్లో వస్తుంది అనమాట. సో అది ఏం చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది స్కిన్. సో హైడ్రేట్ చేసినప్పుడు అగైన్ మనం మాయిశ్చర్ ఏదైతే తీసేసాం దాన్ని రిటర్న్ ఇచ్చిన వాళ్ళం అవుతాం స్కిన్లో. ఒకసారి ఆ మాయిశ్చర్ పోయిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ టైం అనమాట. సో మనం ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, స్కిన్ అనేది డ్యామేజ్ చేయకుండా స్కిన్ని కాపాడడానికి హెల్ప్ అవుతుంది. సో అలా మనం ఎప్పుడైతే మిస్లర్ వాటర్ కూడా మనం వైప్ చేస్తామో సో దాంట్లో వచ్చి ఆయిల్ కంటెంట్ ఇంకా వాటర్ కంటెంట్ రెండు మిక్స్ అయ్యి ఉంటుంది. సో అవి రెండు ఏం చేస్తుంది అంటే హైడ్రేటర్ గా పనిచేస్తుంది. మనకి హైడ్రేటర్ తెలుసు, చాలా మంది ఏం చేస్తారంటే మేకప్ అలాగే ఉండడానికి హైడ్రేటర్ కొడతారు, స్ప్రే చేస్తాం. అలాగే హైడ్రేటర్ అంతా ఏం చేస్తుంది అంటే స్కిన్ ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట, గ్లో రావడానికి, స్కిన్ మంచిగా అనిపించడానికి. సో షైనీగా, గ్లాసీగా కనిపించడానికి. సో ఎన్హాన్స్ చేయడానికి కోసం కంపల్సరీ మనం వచ్చి టోనర్తో కానీ, మేకప్ రిమూవర్తో కానీ మనం ఏదైతే క్లెన్స్ చేస్తామో అలా చేసిన తర్వాత మిస్లర్ వాటర్తో క్లీన్ చేసి వైప్ చేసి దాని తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకొని పడుకోవాలి. ఫేస్ వాష్ చేసుకొని నైట్ క్రీమ్ అప్లై చేయాలి నైట్ అయితే. లేదు నేను మార్నింగ్ ఎప్పుడో వెళ్ళొచ్చాను మధ్యాహ్నం తీసేసాను అంటే కూడా అట్లీస్ట్ డే క్రీమ్ అనేది ఉంటుంది. ఎవ్రీబడి యూజ్ డే క్రీమ్ కదా, వాళ్ళకి నచ్చిన ఒక డే క్రీమ్ అనేది ఉంటుంది. ఆ డే క్రీమ్ అనేది ఇవ్వాలి, విటమిన్ ఈ అనేది ఇవ్వాలి ఎవ్రీ టైం. సో ఇవన్నీ ఏం చేస్తుందంటే ఎన్హాన్స్ చేస్తుంది, మంచిగా స్కిన్ వచ్చి డ్యామేజ్ అవ్వకుండా స్కిన్ని మంచిగా కాపాడుతూ గ్లాసీగా పెట్టడానికి. నేను లాస్ట్ టైం కూడా చెప్తున్నా 15 to 20 స్టెప్స్ చేస్తారు
15 స్టెప్స్ ఉంటాయి ఈ కొరియన్ వాళ్ళంతా గ్లాసీ స్కిన్ కోసం. 15 స్టెప్స్ 15 స్టెప్స్ ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళ స్కిన్ గ్లాసీగా ఉండడానికి. గ్లాసీగా ఉండడానికి మేము 15 స్టెప్స్ అసలు అంతగా ఏం చేస్తారా 15 స్టెప్స్? మనం చెప్పాం ఆల్రెడీ, CTTMP ప్రాసెస్ అంటాం. ఓకే. మన లాంగ్వేజ్ లో అయితే చాలా సింపుల్ మెథడ్ అన్నమాట. కానీ వాళ్ళదైతే ఇంకా ప్రాసెస్ చాలా పెద్దది. ప్రాసెస్ పెద్దది మతలబ్ వాళ్ళు కూడా ఒక 15-20 మినిట్స్ వేస్తారు. ఓకే. బట్ 15 స్టెప్స్ మనం వచ్చి 3-4 స్టెప్స్ కూడా చెయ్యట్లేదు. మనం అదే ఈ టోనర్, సీరం, మాయిశ్చర్ ఇలా వాళ్ళు 15 స్టెప్స్ అలా ఉంటుంది అనమాట. అందుకే వాళ్ళ స్కిన్ చూడండి ఎలా చాలా గ్లాసీగా ఉంటుంది. అసలు మనం చూస్తే ఎలా అనిపిస్తుంది, ఎలా మెరిసిపోతుంది స్కిన్, గ్లాసీగా ఉంటుంది. సో అలా ఉండాలి అంటే మనం కూడా డైలీ 6 to 7 స్టెప్స్ చేయాలి. ఓకే. ఏంటండి మ్యామ్ ఆ 6-7 స్టెప్స్? క్లెన్జింగ్, CTTMP అంటాం. క్లెన్జింగ్, టోనింగ్, ట్రీట్మెంట్, మాయిశ్చరైజర్, ప్రొటెక్షన్. ఈ 5 స్టెప్స్. మాయిశ్చరైజర్ నైట్ రాయకూడదు కాబట్టి డే టైంలో రాస్తాం కదా, అదే మాయిశ్చరైజర్. ఇప్పుడు నేను చెప్పింది వచ్చి మార్నింగ్ ప్రొటెక్షనే. ఇప్పుడు మార్నింగ్ డే లో మనం బయటికి వెళ్తాం, డే టైమ్. ఇప్పుడు మార్నింగ్ వెళ్తాం కదా బయటికి ఎక్కడైనా వెళ్ళాలంటే క్లెన్జింగ్ చేయాలి. ఓకే. ఓకేనా? మార్నింగ్ క్లెన్జింగ్ ఓకే. ఫేస్ వాష్ చేస్తాం కదా, ఫేస్ వాష్ చేస్తాము, అదే క్లెన్జింగ్ అంటాం. క్లెన్జింగ్ అంటాం. టోనింగ్ వచ్చి మీరు ఎప్పుడైతే క్లెన్జింగ్ చేస్తారో కంపల్సరీ టోనింగ్ చేయాలి. ఓకే. టోనర్ మార్నింగ్ కూడా అప్లై చేయాలి. మీరు ఎప్పుడంతా ఫేస్ వాష్ చేస్తారో టోనింగ్ ఇవ్వాలి. టోనర్ ఏం చేస్తుంది అంటే స్కిన్ pH ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. సో టోనింగ్, క్లెన్జర్, టోనింగ్. యా. ట్రీట్మెంట్ అంటే మనం ఏదో ఒక క్రీమ్ చేస్తాం. సీరం కానీ మీరు సీరం ఇవ్వండి, SPF ఇవ్వండి, ఇవన్నీ ట్రీట్మెంట్. ఓకే. సో ట్రీట్మెంట్ కింద వస్తుంది. అది సన్ స్క్రీన్ కూడా ట్రీట్మెంట్ కిందే వస్తుందా? ఖచ్చితంగా సన్ స్క్రీన్ కూడా ట్రీట్మెంటే. కొలాజన్ బేస్డ్ సీరం ఇస్తున్నారన్నా, లేదు ఇంకా బ్లూ లైట్ షీల్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు అంత బ్లూ లైట్ షీల్డ్స్ సీరమ్స్ వస్తున్నాయి. అంటే LED లో చాలా సేపు కూర్చుంటే ప్రొటెక్షన్ కోసం. ఏదైనా డే క్రీమ్ ఇవ్వండి, ఏది ఇచ్చినా అవన్నీ ట్రీట్మెంట్. అండ్ నెక్స్ట్ తర్వాత మాయిశ్చరైజర్, తర్వాత ప్రొటెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రైమర్. ఓకే. నేను చెప్పినట్టు ప్రైమర్ కంపల్సరీ లాస్ట్ లో ఉండాలన్నమాట. అదే బేస్. ఓకే. ఎలా అయితే ఫౌండేషన్ కి బేస్ అది అంటారో, నేనేమంటా స్కిన్ ని కాపాడుకోవాలంటే ప్రైమర్ అంటాను. సో ఇలా. సో ఈ 5 అనేది డెఫినెట్ గా ఫాలో చేయాలి. ఈ 5 స్టెప్స్ ఎవ్రీ డే ఫాలో చేయాలి. సో రాత్రి పడుకునేప్పుడు మనం 3 మేకప్ వేసుకునే వాళ్ళైతే ముందు ఇంత ప్రాసెస్ చేసుకోవాలంటారా? ఇన్ని క్లెన్జింగ్ ఓకే, బట్ టోనింగ్ అండ్ ట్రీట్మెంట్, మాయిశ్చరైజింగ్, ప్రొటెక్షన్, ప్రైమర్. సో ఈ 4 అప్లై చేసిన తర్వాత మేకప్ వేసుకోవాలి. ఓకే. అప్పుడు మంది కూడా చైనీస్ వాళ్ళలాగా 15 స్టెప్స్ అవుతాయి. సో స్కిన్ కేర్ అవ్వదు. లేదు, స్కిన్ కేర్ అప్పుడే. మేకప్ కూడా స్కిన్ కేర్ అవుతుందా? మేకప్ కూడా ఎలా అంటే ఆల్రెడీ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ స్కిన్ అండ్ గివింగ్ గుడ్ లుక్ టు యువర్ స్కిన్. సో అది కూడా అంటే మేకప్ అంటే మళ్ళీ ఒక 5-6 ఉంటాయి కదా. BB క్రీమ్ రాసి, ఫౌండేషన్ రాసి, ఏదైనా చేసినా ఈ ప్రొటెక్షన్ ఇచ్చి రాసినప్పుడు యు ఆర్ కేరింగ్ యువర్ స్కిన్. అప్పుడు మీ స్కిన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అది కూడా మంచిగా ఉంటది అన్నమాట. సో కంపల్సరీ మేకప్ తీయాలి అంటే కూడా ఎలా అయితే వేసుకున్నారో ఎన్ని స్టెప్స్, సో మేకప్ తీసేప్పుడు అన్ని స్టెప్స్ ఉండాలి. క్లెన్జింగ్, మిస్కలర్ వాటర్ అండ్ ఫేస్ వాష్, తర్వాత నైట్ క్రీమ్. Definitely. Okay, useful tips, ma'am. Thank you so much. Thank you so much.